రెండు చేతులు చప్పట్లు కొడుతూ దేవునికి ఆరాధన చేద్దాం. రెండు చేతులు జోడించి బలమైన చప్పట్లు కొడుతూ, దోమలు చచ్చిపోయినట్టు కాదండి, బలమైన చప్పట్లు, శ్రేష్టమైన చప్పట్లతో దేవుని నామను కనపరుచుదాం. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, చప్పట్లు కొట్టుడి అని. దేవుని కొరకు, దేవుని మహిమార్థమై, ప్రభు మహిమార్థమై చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు, ఆరాధన చేయి. చప్పట్లు కొట్టడం అనేది ఆచారం కాదండి. చప్పట్లు కొట్టడం దేవుని మహిమ కొరకు, ఇదొక కానుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు సెలవిస్తున్న మాటలు ఇవి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా కానీ, లేదా దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు కానీ, యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన మాటలు నువ్వు విధేయత చూపినప్పుడు, చాలా మంది వింటాం కానండి తీసుకోం. ఒకవేళ తీసుకున్నా విధేయత చూపం. విధేయత. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క దేవుని మాటలు విని వాటిని తీసుకొని దేవుని మాటలకు ఆయన విధేయుడై లోబడినప్పుడు యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించుచున్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటాడో, ఎవరైతే దేవుని మాటలను వింటాడో, ఎవరైతే దేవుని మాటలను ప్రేమిస్తాడో, ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? 100కు 100 పాళ్ళు దేవునిని ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాటలు వినువాడు ఆయనను ప్రేమిస్తాడు. వాక్యము లేకుండా, వినకుండా నువ్వు దేవునిని ప్రేమించడం అసాధ్యం. దేవుని మాటలు నువ్వు వినగలిగితేనే, దేవుని మాటలు నువ్వు విధేయత కలిగి వాటిని గైకొంటేనే నువ్వు నిజముగా దేవునిని ప్రేమించగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని మాటలు గైకొనువాడై ఉన్నాడు. దేవుని మాటల వలన బ్రతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు బ్రతికించేవి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలు అభివృద్ధి పరిచేవి. దేవుని మాటలు స్వస్థపరిచేవి. దేవుని మాటలు నిన్ను కదా నడిపించేవై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని మాట నువ్వెలా వినాలండి? శ్రద్ధగా వినాలి, లోబడాలి, అనుసరించాలి, గైకొనాలి. దేవుడు ఒక మాట చెప్పాడు, మనము 6 దినాలు కష్టపడాలంట, 7వ దినం ఆడండి. బైబిల్లో నుంచి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటగానే నీవు ఉంటే ఐగుప్తులు కలిగిన ఏ రోగములు ఆయన నీ మీదికి రానివ్వడు. ఈ రోజుల్లో ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అండి, మరి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఏ రోగులు పుట్టుకొస్తున్నాయో తెలియట్లేదు, ఏ వైరస్లు పుట్టుకొస్తున్నాయో తెలియట్లేదు, ఏ ఆహారంలో ఏ మందు ఉందో తెలియట్లేదు.
ఏ భోజనాల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏది తిన్నా ఆరోగ్యంగా ఉంటావు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. రెండవది 28వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి. ప్రైజ్ హల్లెలూయా. అవి అధ్యాయం ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అన్ని ఆశీర్వాదాలే. దేవుడు నిన్ను భూమి మీద హెచ్చించాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి తెలుసా? పరలోకమందున్న దేవుని మాటలు మనం వినాలి. ఫస్ట్ వినటం నేర్చుకోవాలని అంటున్నారా? దేవుని మాటలను మనం వినట నేర్చుకోవాలి. ప్రైజ్ ది హల్లెలూయా. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా. వాక్యం ద్వారా నువ్వు దేవుని వాక్యాన్ని అనుదినము నువ్వు ప్రేమించి దేవుని వాక్యము దేవుని మాటలు వినటానికి నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీతోనే మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు అసలు మరణమే చూడడంట. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. మరణము చూడడు గాని జీవమును చూస్తాడంట. విడిపించు దేవుడు, విడిపించు దేవుడు. నీ సమస్యలు దేవునికి అప్పగించు. నీ భారం యెహోవా మీద మోపుము. నీ భారం యెహోవా మీద మోపు. నీ భారం దేవుని చేతులకు అప్పగించు. హల్లెలూయా. మస్తుతుల కారణభూతుడు